వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు అమరావతిని ధ్వంసం చేయాలని సంకల్పించాడు. అక్కడంతా పిచ్చి మొక్కలు మొలిచిపోయినాయి. అక్కడే 29 గ్రామాల రైతులు కూడా ఒక విషయాన్ని గమనించలా. అక్కడ శాఖమూరులో చంద్రబాబు నాయుడు 300 ఎకరాలలో ఒక పార్కుని డిజైన్ చేశారు. ఈ 300 ఎకరాల పార్కులో ఒక 50 ఎకరాల లేక్, ఆ 50 ఎకరాల లేక్లో బోటింగ్ కార్యకలాపాలు, ఆ లేక్ చుట్టూ వాకింగ్ ట్రాకు. దీంట్లోనే ఈ 300 ఎకరాల శాఖమూరు పార్కులో ఒక 20 ఎకరాలు ఆరోగ్య పార్కు, వెల్నెస్ పార్కు, హెల్త్ పార్క్ పేరిట హైదరాబాద్ నగరంలో ప్రగతి రిసార్ట్స్, చిలుకూరు బాలాజీ గుడికి సమీపంలో ఉండే ప్రగతి రిసార్ట్స్, ఆయన ఆ రిసార్ట్స్ చైర్మన్ జీబీకే రావును ఆహ్వానించి మీరు 20 ఎకరాలను అభివృద్ధి చేయండి అని చెప్పి 20 ఎకరాలు వారికి అప్పగించడం జరిగింది. ఇది 2016లో జరిగింది. ఇక అప్పటి నుంచి ఆ 20 ఎకరాల్లో రకరకాలుగా మొక్కలను అభివృద్ధి చేస్తూ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తున్న సమయంలో కూడా, మండు టెండల వేసవిలో కూడా ఆ మొక్కలకు నీళ్లు వేస్తూ వాటిని పోషిస్తూ కూలీలను పెట్టి నిరాటంగా గత 8 సంవత్సరాలుగా ఆ ప్రగతి వెల్నెస్ పార్క్, దానికి ప్రగతి వెల్నెస్ పార్క్ అని పెట్టారు, లేదా ప్రగతి హెల్త్ పార్క్ అని పెట్టారు. ఈ రోజున అక్కడే ముళ్ళకంచెలు పొదలన్నీ కొట్టేసిన తర్వాత ఇప్పుడు అది బయటపడింది. ఇది ఎక్కడుంది? N11 E9 జంక్షన్లో ఉంది. దీనికి సమీపంలో E8 రోడ్లో ఉండే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కనపడుతుంది ఇక్కడ నిలబడితే ఈ పార్క్లో. అలాగే సమీపంలో ఐనవోల్లో జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ XLRI కూడా నిర్మాణం ప్రారంభం కాబోతూ ఉంది. ఇక్కడ ఈ జీబీకే రావు సరే రాజధాని ఉందో లేదో ఒకటి ప్రారంభించామని చెప్పి దాన్ని వదిలిపెట్టకుండా అలానే ఖర్చు పెడుతూ నేటి వరకు కూడా దాన్ని పోషించాడు. అక్కడే కూలీలను పోషించటము, తోటమాలీలను పోషించటము, ఖర్చు పెట్టడం, నీరు కావలసిన సేంద్రియ ఎరువులు సమకూర్చడం చేశాడు. ఒక 2 సెక్టర్లను అభివృద్ధి చేయటం జరిగింది. మొదటి సెక్టార్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగు, దాంట్లోనే ఆక్సిజన్ హబ్బు, హంసల దీవి, హైడ్రోథెరపీ, ఫిషింగ్ స్పా సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆ హెల్త్ పార్క్ కేటాయించేటప్పుడు ప్రధానంగా ఆయన చైర్మన్, ప్రగతి రిసార్ట్స్ చైర్మన్కి 2 అంశాలు వారికి చెప్పడం జరిగింది. ఒకటి, వాళ్ళ దోమలు మన బాధ పెడుతున్నాయి, దోమలపై దండయాత్రని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ దోమలను తరిమి కొట్టే సుగంధము ద్వారా, వాసనల ద్వారా దోమలను తరిమి కొట్టే మొక్కలను పెంచి ఆ మొక్కలను మనం వ్యాప్తి చెందించటము ద్వారా ఇక్కడ నర్సరీ పెట్టి, నర్సరీ ద్వారా ఈ మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామాలకు పంపిణీ చేయటం ద్వారా దోమలను అతి తక్కువ ఖర్చుతో రసాయనాలు లేకుండా మొక్కలు వెదజల్లే ఆ వాసనల ద్వారా దోమలను అరికట్టాలని ఆయన లక్ష్యం. ఇక రెండవది మెడిసినల్ ప్లాంట్స్. ఈరోజు అల్లోపతి మందులన్నీ కూడా మొక్కల నుంచి తయారు చేసి తదుపరి రసాయనాలతో ఈ మందులు తయారు చేస్తున్నారు. వీటిని ఔషధ మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్ అంటారు. ఈ మెడిసినల్ ప్లాంట్స్కి నర్సరీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మెడిసినల్ ప్లాంట్స్ ఉత్పత్తి చేసి రైతులు సాంప్రదాయ పంటలు కాకుండా, ఎప్పుడు వరి పంటే కాకుండా
ఈ ఔషధ మొక్కల పెంపకము ద్వారా గణనీయంగా వారి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టుగా 2.5 రెట్లు కాదు 10 రెట్ల ఆదాయం వస్తుంది. దీనికి ప్రోత్సాహకాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆయుష్ బోర్డు యొక్క సహకారంతో ఈ మొక్కలు, ఈ సుగంధ ఔషధ మొక్కలను పెంచి రైతులను ఆ దిశగా మళ్లించి ఆదాయం పెంచే విధంగా చేయాలని చెప్పి ఈ లక్ష్యంతో ఈ హెల్త్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళితే ఏ విధంగా హైదరాబాదులో చిలుకూరు బాలాజీ దేవాలయం దగ్గర ఆయన ప్రగతి చైర్మన్ 350 ఎకరాల విస్తీర్ణంలో నభూతో నభవిష్యత్ అనే విధంగా మొక్కలను అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ రెండో సెక్టర్లో ఇక్కడ ఇప్పటికే సిద్ధమై ఉన్నాయి వైల్డ్ లైఫ్ ఫోటో గ్యాలరీ, ఆయుర్వేద ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించడము, అమ్మటం, ఆర్గానిక్ ఫుడ్ కోర్ట్ అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలతో ఇక్కడ ఆహార పదార్థాలను తయారు చేసి వాటిని అమ్మటం. తర్వాత అక్కడ తినటానికి చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ఆ ఉత్పత్తులను అక్కడ వినియోగించి ఆహార పదార్థాలను అక్కడ వచ్చే సందర్శకులకు అందించటం, ఒక సమాచార కేంద్రం, అలాగే అక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం, రెస్ట్ రూములు, చేంజ్ రూములు, అట్లాగే యానిమేషన్ స్టడీసు, అక్కడ ఆక్సిజన్ని విడుదల చేసే ప్లాంట్స్. ఈరోజు వాతావరణం కాలుష్యం పెరిగిపోయినాయి. కొన్ని మొక్కలు అవి ఆక్సిజన్ని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. సాధారణంగా మొక్కలు కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఆక్సిజన్ అధికంగా విడుదల చేసే ఒక 7 రకాల ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటిని పెంచుతున్నారు. విశేషం ఏంటంటే ఇక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి ఒక అరుదైన మొక్క, దాని పేరు బాబ్ అనే వృక్షం. ఈ 8 ఏళ్లలో అక్కడ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. ఈ పొదల్లో, ఈ ముళ్ళ కంచెల మధ్యలో ఇది ఉందా అనేది 29 గ్రామాల రైతులు కూడా ఆశ్చర్యపోతారు. ఇక ఎక్కడా లేని విధంగా అరుదైన బయోడైవర్సిటీ, ఎక్కడా చూడని మొక్కలు ఇక్కడ చూసే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒక విశేషం ఏంటంటే ప్రతి మొక్క ముందు ఓ బోర్డు ఉంటుంది. బోర్డులో మొక్క పేరు, వాడుక భాష, వృక్షశాస్త్రంలో ఉండే బొటానికల్ నేమ్ని, దీనివల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఏ రకమైన రోగులకు వినియోగిస్తారు దీన్ని అనేది కూడా ఆ బోర్డు మీద రాసి ఉంటాయి. అయితే ఇంకా అక్కడ కావాల్సింది ఏంటంటే రాబోయే కాలంలో కొన్ని రిసార్ట్స్ నిర్మాణం చేయాలని ఉంది. అలాగే ఒక కన్వెన్షన్ హాలు, ఒక పెద్ద సమావేశ మందిరం. ప్రస్తుతం అక్కడ ఉండే కొన్ని మొక్కలు, ఇన్సులిన్ ప్లాంట్ ఉంది. ఇన్సులిన్ ప్లాంట్ అంటే అది 2 ఆకులు పొద్దున 2 ఆకులు సాయంత్రం నవిలేస్తే మనకి షుగరు ట్యాబ్లెట్స్ వాడకుండా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే మనము షుగర్ ఉన్న వాళ్ళు సాకరిన్, షుగర్ ఫ్రీ అవి వేసుకుంటాం. దాని బదులుగా ఒక మొక్క, స్టీవియా మొక్క నుంచి ట్యాబ్లెట్లు తయారు చేస్తున్నారు. ఆ స్టీవియా ట్యాబ్లెట్, ఈ స్టీవియా మొక్కలు కూడా ఉన్నాయి అక్కడ. అలాగే ఆల్ స్పైసీస్ ఆకు అని ఉంది. ఆకును చూస్తే దాని వాసన, మనం బిర్యానీలో ఎన్ని రకాల మనము ఈ సుగంధ ద్రవ్యాలు వాడతామో, యాలుక, లవంగం, దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు, అన్ని రకాల వాసనలు ఒకే మొక్కలో వస్తుంది. దాన్ని ఆల్ స్పైసీస్ ఆకు అంటారు. అట్లాగే ఈ ఆయుర్వేదంలో కింగు లాంటి మొక్క అశ్వగంధ వేరుని వాడితే
సర్వరోగ నివారిణి, రోగాలు రాకుండా నివారిస్తుంది. తర్వాత మర్మం. మనం మల్లెపూల మధ్యలో సుగంధం కోసం ఆకుపచ్చ ఆకులు ఉంటాయి, మర్మం కట్టుకుంటాం. ఈ మర్మము ఈ దోమలను తరిమి కొట్టే గుణం ఉంది. తర్వాత మాచపత్రి. మాచపత్రి కూడా దోమల్ని తిప్పికొడుతుంది. ఇక కిడ్నీ లీఫ్ అని ఉన్నాయి అక్కడ ఆ హెల్త్ పార్క్లో, ఇది వెల్నెస్ పార్క్లో, ప్రగతి వెల్నెస్ పార్క్లో. ఈ కిడ్నీ మొక్క, కిడ్నీ ఆకులు అవి తింటే మూత్రపిండంలో రాళ్ళు పగిలి మూత్రపిండంలో రాళ్ళన్నీ కరిగిపోతాయి. ఇంకా తులసి మొక్కలు. తులసి అంటే 9 రకాలు ఉంటాయి. లక్ష్మి తులసి, కృష్ణ తులసి, లవంగ తులసి, ఈ విధంగా అన్ని రకాల తులసులు అక్కడ ఉన్నాయి. ఇక మరొక ఆకు సదాపాకు అంటారు. ఈ సదాపాకు దోమలను తరిమి కొట్టడమే కాక క్యాన్సర్ వ్యాధి చికిత్సకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. లెమన్ గ్రాసు. లెమన్ గ్రాస్ నుంచి నూనెను ఉత్పత్తి చేస్తారు. అట్లాగే మింట్ ఆకు, వామాకు, ఈ రకంగా రకరకాల పర్ఫ్యూమ్ మొక్కలు. ఈ విధంగా ఆయన్ని మనం అభినందించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమరావతిని ధ్వంసం చేస్తున్నారు. అది ఉంటుందో పోతుందో తెలవదు. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, ముళ్ళ కంచెలు, తుమ్మ చెట్లు పెరుగుతున్న సమయంలో ఆయన జీబీకే రావు. వాస్తవం ఏంటంటే ఆయన గుంటూరు జిల్లా వాసి. ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన ప్రేమ మమకారం, ఆయనకు ఒక ఆశ, ఎప్పటికైనా అమరావతి అమరావతిగానే నిలబడుతుంది, ఎప్పటికైనా చంద్రబాబు నాయుడే ఈ అమరావతిని మళ్ళీ కాపాడుతాడనే ఆయన దృఢ సంకల్పము, విశ్వాసంతో ఆయన ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఇప్పటికీ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఎవరైనా మామూలు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కి పిచ్చి మొక్కలని మొలవగానే ఎందుకు వచ్చింది అని వదిలేసిపోతారు. పార్కు లేదు, వెల్నెస్ లేదు, ఇల్నెస్ లేదు, ప్రగతి పార్కు లేదు, ఈ దోమల మొక్కలు లేవు, ఈ ఔషధ మొక్కలు లేవు, ఈ ఆక్సిజన్ విడుదల చేసే ప్లాంట్లు లేవని చెప్పి చాప చుట్టూ వెళ్ళిపోతారు. ఆయన హైదరాబాద్ నగరంలో ప్రగతి రిసార్ట్స్ ద్వారా సంపాదించిన ఆదాయంతో నిరాశ నిస్పృహకు గురి కాకుండా మొక్కవోని ధైర్యంతో ఏ విధంగా అమరావతి మహిళా రైతులు పోరాడారో, వాళ్ళు మరి అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర, అమరావతి నుంచి సింహాచలం వరకు పాదయాత్ర తలపెట్టి ఆ ఘన విజయం అంతా ఆ మహిళా రైతులదే. ఆ విధంగా ఈయన కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఆయన ధైర్యంగా కోట్ల రూపాయలు వెచ్చించి ఇదొక ప్రయోగాత్మకంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా ఎక్కడా లేని విధంగా ఎవరైనా వెళ్ళచ్చు. ఇది N11 జంక్షన్, N11 E9 జంక్షన్లో ఉంది. ఎవరైనా కూడా వెళ్ళి ప్రవేశించి ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క దూరదృష్టి విజన్, మొక్కల పట్ల ఆయనకుండే ప్రేమ, మరి డబ్బుకి లెక్క చేయకుండా 2016 నుంచి ముఖ్యంగా 19 నుంచి 24 వరకు 5 ఏళ్ల పాటు మరి నిధులను వరదలా కురిపించి అనేక మంది మాలీలకు, కూలీలకు ఉపాధి కల్పిస్తూ ఆ ముళ్ళ కంచెలో ఎవరికీ కనపడకుండా ఆయన కార్యకలాపాలు నిర్వహించడం ఆయన యొక్క ఇదొక విశేషంగా మనం భావించాలి. కనుక అమరావతిలో ఉండేవారు 29 గ్రామాల వారు, అట్లాగే మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గుంటూరు సమీపంలో ఉండే తుళ్ళూరు వాళ్ళందరూ ఎక్కడ శాఖమూరి పార్కులో ప్రగతి వెల్నెస్ పార్క్ ఎక్కడుందని మీరు వెళ్ళి చూడవలసిన అది చక్కటి ఆరోగ్యకరమైన పార్కు.
అది మరో 2 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తిగా నిర్మాణాలు మొక్కలన్నీ అన్ని సెక్టర్లో పూర్తయితే ప్రపంచ రికార్డు సృష్టించబోతుందని చెప్పి వృక్షశాస్త్ర నిపుణులు భావిస్తున్నారు.